అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 261వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులు, గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు, సత్యాన్ని ప్రేమించే వాళ్ళు, భగవంతుని ప్రేమించేవాళ్ళు, భగవంతుని మార్గాన్ని నడవడానికి ఇష్టపడేటువంటి వాళ్ళందరికీ కొన్ని నమస్తే మంజలి. వెల్కమ్ అండి. ముందు మాటగా మనం ధార్మికము, ఆధ్యాత్మికము రెండు విషయాల పట్ల అవగాహన కోసమని సిరీస్ గా సుమారు 40 ఎపిసోడ్స్ పై నుండి మనం చర్చించుకుంటాం. చాలా ముఖ్యమైన విషయము. ఈ యొక్క విషయం పట్ల మీకు స్పష్టత వచ్చినట్లయితే శ్రీమద్ భగవద్గీత ఒక ఆధ్యాత్మిక గ్రంథము. ఆధ్యాత్మిక గ్రంథము అంటే ఆత్మ జ్ఞానాన్ని మనకి సమూలంగా ప్రసాదించేటువంటి గ్రంథము. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం మనకి లభిస్తుందో ఆ సర్వాత్మలకి తండ్రి ఒకే ఒక్క భగవంతుడు, పరమాత్మ, ఈశ్వరుడు అన్న విషయం మనకు స్పష్టమవుతుంది. భగవంతుడు పరమ సత్యము కాబట్టి మనము కూడా ఒక సత్య మార్గములో మన యొక్క జీవితాన్ని ఆ విధంగా పరివర్తన చేసుకుని పరమాత్మతో మనసు బుద్ధి ద్వారా రాజయోగం అనే ప్రక్రియ ద్వారా మన సంబంధాన్ని జోడించి ఆ విధంగా పరమాత్మ యొక్క సత్యమైనటువంటి వారసత్వానికి మనం అధికారులం అవుతామండి. ఇది ఇంత గొప్ప మనకి ఇదనమాట. భగవద్గీత ద్వారా ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటే మనకి విషయం అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం మరొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి. శ్రద్ధగా వినండి. భక్తి మార్గం కానివ్వండి, లేకపోతే ధార్మిక మార్గం కానివ్వండి, రెండు పదాలు మనం వాడుతుంటాం. ఆస్తికుడు, నాస్తికుడు అంటాం. ఆస్తికుడు అంటే ఏమిటి, నాస్తికుడు అంటే ఏమిటి అనే స్పష్టత మనకి ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఆస్తికుడు అంటే ఇప్పుడు వర్తమానములో మనము ఏ విధంగా అర్థం చేసుకున్నాము అంటే భగవంతుడి పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆస్తికులు అంటారు. అర్థమైందండి? ఆస్తికులు అంటే విశ్వాసం. అదేవిధంగా నాస్తికులు అంటే నేను భగవంతుడు అంటే నమ్మను అండి అంటారు. నాకు భగవంతుడి పట్ల విశ్వాసం లేదండి, ఏదో విధంగా మొత్తాన్ని ప్రపంచం నడుస్తోంది, మన యొక్క కష్టం మీద నడుస్తోంది, మనం ఎంత కష్టపడుతున్నాం కాబట్టి మన జీవితాన్ని మనమే ముందుకు తీసుకువెళ్తున్నాం, ఇక్కడ భగవంతుడి రోల్ అంటూ ఏమీ లేదు, వారి పాత్ర లేదు అనేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళని ఏమంటున్నాం? నాస్తికులు అంటున్నాం. చాలా మంది నాస్తికులు కూడా ఉన్నారు ప్రపంచంలో. ఆస్తికులు ప్రతి ఒక్కరు ఉన్నారు. 99% ఆస్తికులు అయితే నాస్తికులు 1% ఉంటారు అనుకోండి. అక్కడక్కడ మనకి తారసపడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ నిర్వచనము ధార్మికంలో మనం అర్థం చేసుకున్నాం. కానీ దీన్ని ఒక్కసారి మనం ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకోగలిగితే, ఆధ్యాత్మిక దృష్టికోణములో భగవంతుడు ఏం చెప్తున్నారంటే భగవంతుని యొక్క సత్యమైన, సంపూర్ణమైన, ఖచ్చితమైన పరిచయాన్ని ఎవరైతే పొందుతారో, ఎవరైతే ఆ పొందడము ద్వారా పరమాత్మ యొక్క అనుభూతికి ఆ విధంగా అనుభూతి కూడా పొందుతారో, అనుభూతి లేక అనుభవము, వారు సత్యమైనటువంటి ఆస్తికులు అంటున్నారు. ఎందుకంటే ఆస్తికులు అంటే అస్తిత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు. దేని యొక్క అస్తిత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు అండి? ఒకటి ఆత్మ యొక్క అస్తిత్వము, రెండవది పరమాత్మ యొక్క అస్తిత్వం. ఈ రెండు ముఖ్యం అనమాట. ఆస్తికులు అనే పదం అక్కడి నుంచే వచ్చింది. అర్థమైందండి? సో అస్తిత్వాన్ని తెలుసుకోవడం ద్వారా మనకి ఏం జరుగుతుంది అంటే స్వయాన్ని మనము సత్యమైనటువంటి మన మూల స్వరూపంలోకి వెళ్ళడానికి వీలవుతుంది. నేను శరీరం అనే భావన ప్రపంచంలో అందరూ కూడా అదే పాటిస్తున్నారు అంటే అందరూ పాటిస్తున్నారు కాబట్టి అది సత్యము అనడానికి లేదండి. అందరూ పాటిస్తున్నారు అనే ఒక ఫార్ములా పనికిరాదండి ఇక్కడ. ఎందుకంటే భగవద్గీతలో కూడా చాలా ఏం చెప్పాడండి? కోటికో కొద్ది మంది మాత్రమే నా యొక్క సత్యమైన పరిచయాన్ని పొందారు అని చెప్తున్నారు. అర్థం చేసుకోండి. సో అస్తిత్వం అంటే ఏంటి? స్వయం యొక్క అస్తిత్వం. నేను శరీరాన్ని కాదు, నేను చైతన్య శక్తిని, భృకుటి మధ్య మెరిసేటువంటి ఒక నక్షత్రాన్ని, ఆత్మస్వరూపాన్ని, ఆత్మ అవినాశి, శరీరం వినాశి, ఈ వినాశి శరీరానికి ఆత్మ యజమాని, ఆత్మ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ఇంద్రియ విషయాలు, 5 పంచభూతాలతో తయారైనటువంటి ఈ దేహము,
అర్థమైందండి. ఈ 20 మరియు మనసు, బుద్ధి, సంస్కారాలు అనేటువంటి 3 సూక్ష్మ శక్తులు, 3 సూక్ష్మ తత్వాలు. ఈ 23 తత్వాలకి ఆత్మ అధినేత. ఈ విషయం మనం గుర్తించాలి. ఇదే భగవద్గీతలో చెప్పిందండి మనకు. భగవద్గీతలో మనకు చెప్పేది ఇదే. సత్యం అంటే భగవంతుడు సత్యం అంటే భగవంతుడు అసత్యం చెప్తాడో చెప్పండి ఒకసారి. భగవంతుడు పరమ సత్యము అన్నప్పుడు భగవంతుడు చెప్పేటువంటి మాటల్లో కూడా ప్రతి మాటలో సత్యం దాగి ఉంటుందండి. అది మనం గుర్తించడానికి, అది గుర్తించడానికే భగవంతుడు 84 లక్షల జీవరాశుల్లో ఒక మనిషికి మాత్రమే బుద్ధి నేత్రాన్ని ప్రసాదించాడు. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే ఆ ఒక్క విషయాన్ని తప్ప మిగతా అన్ని విషయాల్ని అర్థం చేసుకోవడానికి బుద్ధిని వాడుతున్నాము. మిగతా అన్ని విషయాలు ఏంటి? ఆధ్యాత్మిక విషయం పక్కన పెట్టేస్తే ఏముందండి? ఇంకా ధార్మికము. ధార్మికం అంటే భౌతికము. భౌతికం అంటే నేను దేహము. అంతా ఫిజికల్. ఈ 2 భౌతిక చర్మనేత్రాల ద్వారా చూసే ప్రపంచంలో ప్రతి దానికి కూడా మనం బుద్ధిని వాడుతున్నాము. ఎందువలన వాడుతున్నాము అంటే శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయంలోని 32వ శ్లోకంలోని చెప్పినటువంటి ఒక అక్షర సత్యము ఏమిటండి? అధ్యాత్మ విద్యానాం, నేను గీత ద్వారా బోధించే విద్య ఆధ్యాత్మిక విద్య అన్న నిగూఢ సత్యాన్ని, గుహ్యాతి గుహ్యమైన అతి గంభీరమైన సత్యాన్ని, తీవ్రాతి తీవ్రమైనటువంటి విషయాన్ని, తిరుగులేని సత్యాన్ని మనం విస్మరించాం. అర్థమైందండి? అందువలన ఆధ్యాత్మికతలో ఆస్తికుడు అంటే పరమాత్మ యొక్క ప్రాప్తి పొందినవాడు. అర్థమైందండి? త్వమేవ మాతా చ పితా త్వమేవ అనవలసిన పని లేదండి. ఎందుకంటే అక్కడ పరమాత్మ యొక్క ప్రాప్తి పొందుతాడు, పరమాత్మ యొక్క అనుభూతి పొందుతాడు. అంటే తండ్రి యొక్క పొందులో ఉంటాడు, తండ్రి యొక్క గొడుగు నీడలో ఉంటాడు, తండ్రి యొక్క ఒడిలో ఉంటాడు, తండ్రి యొక్క శక్తులు గుణాలు అనునిత్యము ఆస్వాదిస్తూ అద్భుతమైనటువంటి ఒక ఏమంటాడు ఒక అతీంద్రియ అనుభూతిని పంచుకుంటూ నిరంతరము గడుపుతాడు. అర్థమైందండి? వారు సత్యమైన ఆస్తికులు. పరమాత్మ పొందు లేకుండా కేవలము విశ్వాసం మాత్రమే ఉండటం వలన మీరు పరమాత్మతో ఎలా కనెక్ట్ అవ్వగలుగుతున్నారు ఒకసారి ఆలోచించండి. పరమాత్మతో కనెక్ట్ అవ్వలేకపోతున్నాం కదా. పరమాత్మతో కనెక్ట్ అవ్వలేనప్పుడు మనం ఏ విధంగా మన కష్టాలు, నష్టాలు, మనకు దుఃఖాలు, సమస్యలు, పరిస్థితులు, మన యొక్క ఈ యొక్క జీవన విధానము ఇదంతా వారికి ఎట్లా తెలియజేస్తాం మనం? తెలియజేయాలంటే ఉండాలి కదండి. ఇప్పుడు తల్లి తండ్రి ఉన్నారు, మనం పిల్లలము. ఇప్పుడు మీ తల్లి తండ్రిని గుర్తించడానికి పరాయి వాళ్ళు గుర్తించగలుగుతారా? మీరే గుర్తించగలుగుతారు. హీఈస్ మై ఫాదర్, హీఈస్ మై మదర్ అంటాం కదా. మీ తల్లిని నేను గుర్తించలేను, నా తల్లిని మీరు గుర్తించలేరు. అదేవిధంగా భగవంతుడిని మనం మామూలుగా గాలిలో దీపం పెట్టి త్వమేవ మాతాచ పితా త్వమేవ అంటే ఆయనకి వెళ్ళిపోతుందా? భగవంతుడు అంటాడు నన్ను ఎవరు గుర్తించలేకపోతున్నారని ఆయన ఎగ్గులు పెడుతున్నాడు కదా. 7వ అధ్యాయం 26వ శ్లోకంలో ఏం చెప్పాడు? వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద నా కశ్చన. నా గురించి ఎవరికి తెలియదు అని ఇస్తున్నాడు. ఎందుకు అనాలైనా? ఎప్పుడైనా కాస్త బుద్ధినేత్రాన్ని తెలుసుకున్నారా? లేకపోతే కొద్ది మంది మాత్రమే నన్ను తెలుసుకుంటారని ఎందుకు అనాలండి? ఎందుకంటే అందరూ కూడా 100% భౌతికంలో ఉన్నారు. అంటే సత్యమైనటువంటి అస్తిత్వాన్ని, ఆత్మ యొక్క అస్తిత్వాన్ని, పరమాత్మ యొక్క అస్తిత్వం అంటే ఉనికి అన్నమాట, అని ఎవరు కూడా కనిపెట్టలేదు. ఇంకా వెతుకుతూనే ఉన్నారు. భక్తి మార్గంలో భగవంతుని కొరకు రకరకాల విధానాలలో వాళ్ళు ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు అంటే ఇంకా వెతుకుతూనే ఉన్నారు. అర్థమైందండి? అందుకనే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆస్తికుడు అంటే పరమాత్మ యొక్క సత్యమైనటువంటి, సంపూర్ణమైనటువంటి, ఖచ్చితమైనటువంటి అస్తిత్వాన్ని, అంటే పరిచయాన్ని, అంటే నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ ఈ 7 డైమెన్షన్స్ లో భగవద్గీతలో ఏదైతే వర్ణన చేయడం జరిగిందో చాలా స్పష్టంగా అర్థమైందండి. సో దాని ఆధారంగా పరమాత్మని గుర్తించడానికి స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుంటూ ఈ విధంగా రాజయోగం అనే ప్రక్రియ ద్వారా సంస్కార పరివర్తన చేసుకునేటువంటి మార్గములో ప్రతినిత్యము అభ్యాసము చేస్తున్నటువంటి వాడే సత్యమైన ఆస్తికుడు. కేవలం విశ్వాసం ఉన్నంత మాత్రాన అది మనం సత్యమైన ఆస్తికుడు అని అనడానికి వీలు లేదండి. మిగతా వాళ్ళందరూ కూడా అనాథలుగా, నాస్తికులుగానే. ఆ నాస్తిక అంటే పదం అర్థం ఏంటండి? నా అస్థి. నాస్తిక అంటే నా అస్థి అంటే
పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని నేను పొందలేదు అని అర్థం అనమాట. అందుకని తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎలా ఉంటారు? అనాథలు అన్న పదం చెప్తున్నాను కదా. అనాథలు అంటే ఆర్ఫన్స్ అంటారు. ఈ రోజున ఆధ్యాత్మిక జగత్తులో మనం తల్లిని తండ్రిని గాని గుర్తించకపోయినట్లయితే భగవంతుడు ఏమంటున్నాడు? నాస్తికులు అంటే ఆర్ఫన్స్ అంటున్నాడు. ఇకనే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని భగవంతుడు చెప్పినటువంటి సత్యత ఆధారంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చక్కగా అర్థం చేసుకొని నాస్తికులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆస్తికులుగా పరివర్తన చెందే విధంగా భగవంతుడు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. ఇక్కడతో ఈ విషయాన్ని మనం ఫుల్ స్టాప్ పెడతాము. ఈ యొక్క ధార్మికము ఆధ్యాత్మికం అన్న విషయాన్ని మరొక మా ఎపిసోడ్లో మరొక అంశాన్ని తీసుకొని మీ ముందుకు వస్తాను. ఇప్పుడు మనము కర్మ ఫలితాన్ని విడిచిపెట్టండి, కర్మలు చెయ్యండి అన్నాడు. కర్మ సన్యాసము కాదంటున్నాడు కదా. సన్యాసము అంటే ఇది ఆంతరిక సన్యాసము కానీ బాహ్య సన్యాసము కాదు. అందుకని మీరు ఈ యొక్క కుటుంబ వ్యవస్థలోనే ఉండండి, ఉద్యోగం వ్యాపారం చెయ్యండి, శ్రేష్టమైన కర్మలు చెయ్యండి, శ్రేష్టమైన మాటలు పలకండి, అందరినీ గౌరవించండి, సర్వమానవ సోదర భావము దాన్ని అనుభవం చెయ్యండి. వసుదైవ కుటుంబకం అనుకోవటం కాదండి, ఆ విధంగా మీరు జీవించండి. లోకా సంస్థ సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు కాదు. అందరి సుఖాన్ని సాటి మనిషికి దుఃఖాన్ని ఇవ్వకండి, అందరికీ సుఖాన్ని ప్రసాదించండి. ఈ విధంగా భగవంతుడు మనందరికీ కూడా ఆదేశిస్తున్నాడు. ఆంతరిక సన్యాసము కానీ బాహ్య సన్యాసము అనడం లేదు. ఇప్పుడు ఈ యొక్క శ్లోకం మీ ముందు ఉంచబోతున్నాను. ఎందుకంటే 4వ అధ్యాయం 16వ శ్లోకం ఏం చెప్పిందండి? సత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసి అశుభాత్, జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వాపి అశుభాత్. నేను చెప్పినటువంటి జ్ఞానము మరియు విజ్ఞానం ఆధారంగా మీ జీవితంలోని సర్వ అశుభాల నుండి మీరు పూర్తిగా వెళ్ళిపోతారు అంటున్నాడు. చూసారా? సర్వ అశుభాల నుండి. యత్ జ్ఞాత్వా, యత్ జ్ఞాత్వా అంటే ఏమిటి? యత్ జ్ఞాత్వా అంటే నేను చెప్పిన జ్ఞానము మరియు విజ్ఞానము. దానిని మీరు అర్థం చేసుకుంటే మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా, సమస్యలు ఎదురైనా, దుఃఖపూరిత సమస్యలు ఎదురైనా, ఎటువంటి ఈ యొక్క నకారాత్మక విషయాలు మీ ఎదురుగుండా వచ్చినా కూడా మీరు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, దృఢంగా ఉంటారు. ఏమని అనుకుంటారు? ప్రతి ఒక్క సమస్యని మీరు ఆంతరికంగా డిస్టర్బ్ అవ్వకుండా, టెన్షన్కి లోనవ్వకుండా, ప్రెషర్కి లోనవ్వకుండా, స్ట్రెస్కి లోనవ్వకుండా, అనారోగ్యం పాలవ్వకుండా మీరు అటువంటి సమస్యకి పరిష్కారం కనుక్కొని దాటేస్తారు. అంటే ఏంటి? స్థాయి రూపంగా, కాన్స్టెంట్ అంటారు, ఆల్ టైమ్స్ అంటారు, ఆల్వేస్ అంటారు. ఎప్పటికీ కూడా మీ స్థితి చెక్కు చెదరకుండా ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీ ముందు ఏ శ్లోకం తీసుకుని రాబోతున్నానంటే 5వ అధ్యాయం, ముఖ్యంగా 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం. ఇది కర్మల గురించి, అదేవిధంగా సన్యాసం అంటే ఏమిటి అర్థమైందండి. ఏ విధంగా మీ కర్మల ద్వారా కర్మ ఫలితాన్ని సన్యసించి ఏ విధంగా మీరు సంస్కార పరివర్తన చేసుకోగలుగుతారు. ఇంతే విషయం, చాలా సింపుల్ విషయం అండి. సత్యత అనేది అంటే చాలా సింపుల్ గా చెప్తుందండి, కాంప్లికేషన్ ఏమీ లేదు. ఎక్కడ అర్థంగా ఎల్కేజీ లెవెల్లో దిగి చెప్తుంది అనమాట సత్యతను. ఒక సత్యతను అంగీకరించగలిగితే మొత్తం అంతా పాఠం అంతా కూడా ఆ విధంగా మనం చాలా లో లెవెల్కి వచ్చి ఈజీగా అర్థం చేసే విధంగా భగవంతుడు మనకు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా మీరు ఒక్క విషయాన్ని గమనించండి. భగవంతుడి యొక్క ఆవేదన ఎట్లా వ్యక్తమవుతుందో, భగవంతుడు ఏ కర్తవ్యాన్ని నిర్వహించడానికి చేయడానికి వస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా 4వ అధ్యాయంలోని 7, 8లో స్పష్టం చేయడం జరిగింది. ధర్మ సంస్థాపనార్థాయ సంభవాన్ని ఎప్పుడు మర్చిపోకుండా అండర్లైన్ చేసి పెట్టుకోండి గుండెల్లో. ధర్మ సంస్థాపనార్థాయ సంభవాన్ని, భగవంతుడు ధర్మస్థాపన కొరకు మాత్రమే వస్తున్నానని చెప్పినప్పుడు దానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తాడా, ఇంకా దేనికైనా ఇస్తాడా చెప్పండి? ఆలోచించండి ఒక్కసారి. ప్రధానమంత్రి గారు ఫలానా ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్కి వస్తాడు అనుకోండి. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టుకున్నామంటే అమరావతిలోనే ఎక్కడ కట్టుకున్నాము, ఆయన వచ్చి ఇనాగరేట్ చేస్తున్నాడు. పరమాత్మ మన ప్రధానమంత్రి గారు ఆ పట్టణానికి చేరుకున్న తర్వాత ఆ విషయాన్ని విడిచిపెట్టి ఇంకే చిన్న చిన్నవేమో ఇనాగరేట్ చేసుకుని వెళ్ళిపోతాడండి. సింపుల్ లాజిక్ ని మనం మిస్ అవుతున్నాం. అర్థమైందండి? ఏ లక్ష్యంతో దేని కొరకైతే ప్రధానమంత్రిని ఇన్వైట్ చేశారో అర్థమైందండి.
అదే ఇప్పుడు ఇక్కడ శంషాబాద్ పక్కన జిఆర్ స్వామి గారు పెద్దది ఒకటి రామానుజాచార్య ఇది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని ఒకటి కట్టారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని. దానికి ప్రధానమంత్రి గారు వచ్చారు, ప్రెసిడెంట్ చాలా మంది వచ్చారు. వాళ్ళు వారిని ఆహ్వానించినప్పుడు హెలికాప్టర్లో దిగి, విమానంలో దిగి హెలికాప్టర్లో వచ్చి కేవలం అది ఒక్కటి ఇనాగ్రేట్ చేసుకుని డ్రైవర్ వెళ్ళిపోయాడు. ఆయన వచ్చిన పని దేనికి? దానికోసం వచ్చాడు. భగవంతుడు కూడా నేను ఈ పని ఆ పని దానికోసం రావట్లేదు, నేను సత్యధర్మాన్ని స్థాపన చేయడం కొరకు, కృతయుగాన్ని తీసుకొని రావడం కొరకు, అంటే ఈ యొక్క కుళ్ళు ప్రపంచాన్ని నవీకరించడం కొరకు, వరల్డ్ రెన్యూవల్ అంటారు చూసారా, ఆ విధంగా నవీకరించడం కొరకు, కొత్తగా తయారు చేయడం కొరకు ఇప్పటి వరకు మీరు ఆచరిస్తున్న పద్ధతుల ద్వారా మీలో సంస్కారాలు కుళ్ళిపోయాయి, కానీ 1% కూడా బాగుపడలేదు. అంటే మీరు మీరు ఏ మార్గాలైతే నడుస్తున్నారో అది మీ ఆత్మని సంస్కరించే కర్తవ్యానికి పనికి రాకుండా పోయింది అన్న సంగతి మీరు గుర్తించలేదు. అర్థమైందండి? నేను నేను ఏ మార్గాన్ని నడుస్తున్నాను అదే పర్ఫెక్ట్ మార్గం అనుకుంటున్నాం మనం. అది పర్ఫెక్ట్ మార్గం కాదంటున్నాడు భగవంతుడు. అర్థమైంది? లేకపోతే చూడండి ఎన్ని కోణాలలో 574 శ్లోకాల్లో చెప్తున్నాడు. దేవీ దేవత దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు? ఒక్క జన్మకి మీకు అనుగ్రహిస్తారు నాయన వాళ్ళు, మీకు ఏదైనా భౌతిక లౌకిక కోరికలు మీరు తీరుస్తారు. వాళ్ళు మీ అబ్బాయికి మెడికల్ సీట్ కావాలి, మొక్కుకున్నారు, వచ్చేసింది, మొక్కు చెల్లించుకున్నారు. ఈ చిన్న చిన్నది, కానీ ఈ పద్ధతుల ద్వారా అర్థమైందండి. ఈ దేవీ దేవతల యొక్క పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు చేసి చేయడం ద్వారా మీరు స్వర్గప్రాప్తి చెందరు అంటున్నాడు. అది ముఖ్యమైన విషయం కాదా? సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు తీసుకోవడానికి భగవంతుడే స్వయముగా నిర్దేశించినటువంటి ఫార్ములా ఏంటి? 14 అధ్యాయంలోని 14, అదే అధ్యాయంలోని 15 ఈ 2 శ్లోకాలు మీరు ఇప్పటికే ఎన్నో మార్లు చెప్పాను మీకు. అర్థమైందండి? ఎవరి సంస్కారాలైతే శరీరము త్యాగము చేసే సమయానికి సాత్వికంగా ఉంటాయో, సతో ప్రధాన స్థితికి ఉంటాయో, హయ్యెస్ట్ లెవెల్కి వెళతాయో. ఎందుకంటే ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నాం. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఆటోమేటిక్ అయిపోవండి. కేవలం నేను దేవుడి దగ్గర వెళ్ళి కొబ్బరికాయ కొడతానండి, అవదండి. ఈ బుద్ధి అనే కొబ్బరికాయని కొట్టండి అంటున్నాడు. అప్పుడు అందులోంచి గుజ్జు బయటకు వచ్చి అప్పుడు మనం స్థిరంగా అవును కదా, నేనేమి చేయక్కర్లేదా, ఆత్మని సంస్కరించుకోక్కర్లేదా, పురుషార్థం చేయక్కర్లేదా, సంస్కార పరివర్తన చేసుకోక్కర్లేదా, ఈ విషయ వికారాల వలయంలోనే ఉంటూ జీవితాన్ని ఆ విధంగానే తెల్లారిస్తూ చివరికి ఏమి పొందకుండానే శరీరాన్ని త్యాగం చేస్తే నన్ను విష్ణుమూర్తి బంటులు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళి స్వర్గంలో పెడతారా? దానికి ఆధారం ఏమిటి? అది అంధవిశ్వాసమా, లేక మూఢ విశ్వాసమా, మూర్ఖ విశ్వాసమా, లేక ఏదైనా శాస్త్రంలో ఆ విధంగా వ్రాయబడి ఉన్నదా? ఆలోచించారు ఎప్పుడైనా? ఆలోచించండి సార్. అందుకనే దేవీ దేవతల ద్వారా మీరు పొందే ఫలితం ఏమిటి? ఏమన్నాడు? కాంక్షంత కర్మణాం సిద్ధి ఇహంత ఇహదేవత అన్నాడు కదా. క్షిప్రం ఈ మానుషీలోకే. అర్థమైంది? భగవంతుడు ఏమంటున్నాడు? ఆ ఒక్క జన్మకి మీరు చిన్న చిన్న కోరికలు ఏవో దేవతలు తీరుస్తున్నారు, డౌట్ ఎక్కర్లే. అది కూడా నేనే తీరుస్తున్నాను అన్నాడు. వాళ్ళ ద్వారా నేనే తీరుస్తున్నానని చెప్పాడు. మనం విస్తృతంగా చర్చించుకున్నాం. మీరు పాత ఎపిసోడ్స్ నుండి ఒక్కసారి తిలకించినట్లయితే చాలా స్పష్టంగా మనం కవర్ చేసాం. ఇప్పుడు ఏమిటంటున్నాడు? సన్యాసులు వేల కొలది, లక్షల కొలది సాధు సన్యాసులు, ఋషులు, మునులు, పీఠాధిపతులు, జగద్గురువులు, మఠాధిపతులు, ఏమండి ఈ గురువులు అనేవాళ్ళు, ప్రభువులు అనేవాళ్ళు, ఇంతమంది మనం వెళ్తున్నాం. గురువులుగా మనం తీసుకుంటున్నాం. గురు పరంపరగానే పరమాత్మ ప్రాప్తి అని చెప్పి వాళ్ళు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు గురు పరంపర నడిచింది. ఇప్పుడు సద్గురువు వచ్చాడు, గురువులకే గురువు వచ్చాడు. కాబట్టి ఆ గురువు మాత్రమే, ఆ గురువు ద్వారా మాత్రమే మనకి సర్వోన్నత ప్రాప్తి జరుగుతుంది. అది కూడా ఏదో విధంగా నేను మొక్కుబడి చెల్లించుకుంటాను, భగవంతుడా నాకు ఈ పని చేసేయంటే నేను చెయ్యను. నేను ఏ విధంగా సంస్కార పరివర్తన చేసుకోవాలో ఆ మార్గాన్ని తెలియజేస్తాను అంటారు. అంతేనండి, అది రాజయోగ మార్గము. అర్థమైందండి? అందుకనే సన్యాస ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ రకరకాల మార్గాలు సెట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు లక్షల కోట్ల, ఈ కోటాను కోట్ల మంది సన్యాసుల మార్గంలో ఉన్నారు. దేవీ దేవతల ఈ 33 కోట్ల దేవీ దేవతల్ని ఆ విధంగా ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈ ధర్మస్థాపకులు ఎవరైతే ఉన్నారో జీసస్ క్రీస్తు, గురునానక్, గౌతమ బుద్ధుడు, ఈ విధంగా ధర్మాన్ని స్థాపించినటువంటి వాళ్ళు, ప్రాఫెట్ మహమ్మద్, ఇలా ఉన్నారు కదా. వీళ్ళ యొక్క ఆరాధన చేసుకుంటూ వాళ్ళు తాను నమ్ముకున్న
భగవంతుడే ఒక స్వరూపాన్ని భగవంతుడిగా ఆరాధిస్తూ ముందుకెళ్తున్నారు. ఈ ప్రక్రియల ద్వారా నన్ను మీరు పొందలేరు అనేస్తున్నాడు కదా. అలాంటప్పుడు ఏ ఆధారంగా మీరు పొందుతారు అని మన బుద్ధి కానీ మనం ఒక్కసారి మనసులో మనం ప్రశ్న వేసుకుంటే దానికి ఆధారము నిన్ను నీవు తెలుసుకోను, స్వయము శరీరము కాదు ఆత్మవి. ఎప్పుడైతే నిన్ను నీవు గుర్తించి ఆ యొక్క అనుభూతిలోకి వస్తావో, పరమాత్మనైన నా అనుభూతిలోకి వస్తావో, ఇది రాజయోగం అని అంటున్నారు. దీని ద్వారా నాలో ఉన్న శక్తులు, గుణాలు నీలో వస్తాయి, సంస్కార పరివర్తన జరుగుతుంది. ఈ మామూలుగా లౌకిక భౌతిక జీవితంలో మనం పొందేటువంటి ఇంద్రియ సుఖాల వెంబడి మనం ఇంకా వెంపర్లాడము. మన సమయం చాలా విలువైనది. ఇది ఆఖరి జన్మ, అంతిమ శ్వాస, కాలచక్రం యొక్క అంతిమ శ్వాస. ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకానికి కొంచెం అడ్వాన్స్ గా మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇప్పుడు ఈ శ్లోకం మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇది 5వ అధ్యాయంలోని 3వ శ్లోకం. నిత్య సన్యాసి అని ఎవరినంటాడు? నిత్య సన్యాసి అంట, మామూలుగా సన్యాసి కాదు. నిత్య సన్యాసి యొక్క లక్షణాలు ఏమిటో ఈ యొక్క శ్లోకంలో చాలా స్పష్టం చేయడం జరిగిందండి. ఒక్కసారి ఈ శ్లోకాన్ని వినండి, మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏమంటున్నాడు ఇక్కడ? జ్ఞేయః స నిత్య సన్యాసి, జ్ఞేయః స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి అన్నాడండి. 2 లక్షణాలు పెట్టాడు. ఎవరిని ద్వేషించని వాడు, ఏది కాంక్షించని వాడు నిత్య సన్యాసి అంటున్నాడు. అర్థమైంది? జ్ఞేయ అంటే తెలుసుకోమంటున్నాడు భగవంతుడు. జ్ఞేయ అంటే తెలుసుకోను ఆయన. జ్ఞేయ స నిత్య సన్యాసి యోన ద్వేష్టి న కాంక్షతి. తర్వాత ఏమన్నాడు? నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. నిర్ద్వంద్వో హి మహాబాహో అన్నాడు. మహాబాహో ఎందుకన్నాడు ఇక్కడ అర్జునుడిని? మామూలుగా ఒక దగ్గర సవ్యసాచి అంటాడు, ఒక దగ్గర అనగా అంటాడు, ఒక దగ్గర ధనంజయ అంటాడు, ఒక దగ్గర అర్జున అంటాడు కదా. ఇక్కడ మహాబాహు ఎందుకన్నాడు? ఆత్మ బలాన్ని పెంపొందించుకోని ఆయన, నీకు ఆత్మ యొక్క జ్ఞానం ఇచ్చాను, నువ్వు ఆత్మవి అని చెప్పాను. ఆత్మలో గుణాలు, శక్తులు ఉన్నాయి. ఆ శక్తుల్ని నువ్వు బయటకు తీసుకుంటారా ముందు. ఆ శక్తుల్ని ఆధారం చేసుకో. విల్ పవర్ అంటాం చూసారా, శారీరక మసిల్ పవర్ కాదు. ఇంత సన్నగా ఉన్నవాడు కూడా మంచి విల్ పవర్ ఉండొచ్చు, బ్రహ్మాండంగా ముందుకెళ్తాడు. ఇంత లావుగా ఉన్నటువంటి వాడు శారీరక బలం ఉన్నటువంటి బుద్ధి బలం లేకపోతే, ఇక్కడ విల్ పవర్ అంటే బుద్ధి బలం అనమాట. మనోబలము, బుద్ధి బలము, ఆత్మబలము, జ్ఞాన బలము, పరమాత్మ యొక్క శక్తులు జ్ఞాన బలం అనమాట. అందుకనే మహాబాహు అంటున్నాడు అక్కడ. ఎక్కడికక్కడ అప్రాపరియేట్ గా అర్జునుడిని ఆ విధంగా వర్ణిస్తూ ఉన్నాడు. నిర్ద్వంద్వ మహాబాహు అన్నాడు చూసారా. నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే అన్నాడు. సుఖం బంధాత్ ప్రముచ్యతే. నిర్ద్వంద్వము అంటే ద్వంద్వాల నుండి బయటికి రా. ద్వంద్వం అంటే ఏంటి? సుఖము కోరుకుంటున్నానంటే దుఃఖం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నేను గౌరవాన్ని కోరుకుంటున్నానంటే అగౌరవం కూడా వస్తోంది. అదేవిధంగా ఏమంటాడు? నిందా స్తుతి అన్నాం కదా, మాన అపమానం అన్నాడు కదా, లాభము నష్టం అన్నాం కదా. అదేవిధంగా నవ్వడము, ఏడవడము, అన్ని ఆపోజిట్స్, పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అంటున్నాడు. నువ్వు దీని నుండి బయటికి రా. అప్పుడే అసలైనటువంటి ఇంద్రియాతీతమైనటువంటి అతీంద్రియ సుఖాన్ని నువ్వు అనుభవం చేస్తావు. ఒక్కసారి పదవిచ్ఛేదన చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. జ్ఞేయ అంటే తెలుసుకోండి. భగవాను వాచండి, భగవంతుడు చెప్తున్నాడు, నేను చెప్పడం లేదు. జ్ఞేయ స నిత్య సన్యాసి. నిత్య సన్యాసి అంటే ఇది ఏదో ఒక గంట సేపు ఉపన్యాసం ఇచ్చినప్పుడు సన్యాసి, తర్వాత నేను మళ్ళీ మామూలు డ్రెస్సులు వేసుకుని తిరుగుతుంటాను, అది కాదండి. నిత్య సన్యాసి అంటే నిరంతరము సన్యాసి. అర్థమైందండి? ఆ సన్యాసి ఏంటో మనం చెప్పుకున్నాం, అది కూడా మనం ఇంకోసారి మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పటికే మనం చెప్పుకున్నాము. జ్ఞేయ స నిత్య సన్యాసి యోన ద్వేష్టి నా కాంక్షతి. ద్వేష్టి అంటే ఎవరి పట్ల ద్వేషభావం ఉండకూడదు. ఎవరినైనా మీరు ద్వేషిస్తున్నారా, కులము బేస్ చేసుకుని, కులము, జాతి, రంగు, వర్ణము, వర్గము, ఉన్నవాడు, లేనివాడు, స్త్రీ, పురుష అంటే లింగము, భాష, దేశము, వీడు మావాడు, వీడు పరాయివాడు, ఈ విధంగా ఉంది అంటే నువ్వు నిత్య సన్యాసి కాదంటున్నాడు భగవంతుడు. యో అంటే ఎవరైతే, నా ద్వేష్టి
ఎవరి పట్ల ద్వేషభావం లేదంటే పరమాత్మక గుణాలండి అవన్నీ కూడా. అర్థమైందండి? పరమాత్మ గుణాలు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ అన్నాడు కదా 9వ అధ్యాయంలో శ్లోకంలో. నాకు ఎవరి పట్ల ద్వేషం లేదు అంటే పరమాత్మ సంతానమైనటువంటి ఎవరైతే నిత్య ఏమంటాడు ఎప్పటికీ ఎవరి పట్ల ద్వేష భావము లేదో, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని గుర్తించి గౌరవించి వీడు కూడా పరమాత్మ సంతానము, నాకు సోదరుడవుతాడు, వీడిని సోదరుడుగా నేను గౌరవించాలి అన్న భావనతో ఉన్నవాడే నిత్య సన్యాసి అంట. ఏహ నిత్య సన్యాసి యో న ద్వేష్టి నా కాంక్షతి. కాంక్షతి అంటే ఏంటి? భౌతిక రకమైనటువంటి కోరికలు. భౌతిక కోరికలు, నాకు ఇంకా అది కావాలి, పెద్ద భవంతి కట్టుకోవాలి, 2-3 కార్లు కొనుక్కోవాలి, పిల్లల్ని అమెరికా పంపించాలి, లేకపోతే ఇంకోటి చూడాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఈ యొక్క వ్యాపారాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి, రకరకాల బ్రాంచెస్ పెట్టాలి, పెద్దవాళ్ళతో మనం కనెక్ట్ అవ్వాలి, కొంత డొనేషన్ ఇస్తే పలానా పార్టీ వాళ్ళు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు, వాళ్ళతో తిరుగుతూ ఉంటే కొంత పరపతి వస్తుంది, ఎంతో మందికి సెటిల్మెంట్ చేసుకుంటే నాకు డబ్బులు వస్తాయి, కోరికలు. అటువంటి వాడు సన్యాసి ఎలాగవుతాడు? అర్థమైందండి? ఏయ స నిత్య సన్యాసి యోన ద్వేష్టి నా కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో. ఎందుకంటే ఈ యొక్క ద్వేషము మరియు కాంక్షలు, కోరికలు, భౌతిక ఇంద్రియ సుఖాలని అనుభవం చేసి ఈ విధంగా చెప్పినటువంటి కోరికల ద్వారా ఏమవుతుందంటే మనం ద్వంద్వాల్లోకి వస్తాం కంపల్సరీగా. అందులో సుఖం ఉంటుంది మన పని జరిగినప్పుడు, మనకి నష్టం జరిగినప్పుడు, మనకి ఎవడన్నా అనరాని మాట అన్నప్పుడు, మనకి ఏదైనా డబ్బు దొంగిలించినప్పుడు, లేకపోతే మనకు రావలసిన దాన్ని అడ్డు తగిలి అది దోచుకున్నప్పుడు మనకేమవుతుంది? దుఃఖం వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఎవడి పట్ల ద్వేషం ఉండదో, ఎటువంటి లౌకిక భౌతిక కాంక్షలు ఉండవో, అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు నిత్య సన్యాసి అవుతావు. నిర్ద్వంద్వో హి మహాబాహో. అప్పుడు అటువంటి వాడు నిర్ద్వంద్వ స్థితిలోకి వస్తాడు. నిర్ద్వంద్వ చాలా ముఖ్యమైనదండి. 3-4 శ్లోకాల్లో ఈ నిర్ద్వంద్వ అనే పదం వాడాడు భగవద్గీతలో. ఉదాహరణకి చెప్పాలంటే త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ భవాత్మవాన్. అర్థమైందండి? ఏమంటున్నాడు అక్కడ? నిర్ద్వంద్వో నిత్య సత్వ అవస్థ అన్నాడు. సత్వ అంటే ఆంతరిక అవస్థ, ఆత్మిక స్థితి నిత్యము ఉండాలంట. ఎప్పుడైతే ఆత్మిక స్థితి ఉంటుందో ఆటోమేటిక్ గా ఆత్మలో గుణాలు, శక్తులు మీరు అనుభూతి చేస్తారు. 100% చేస్తారు. కొన్ని లక్షల మంది బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారులు అన్నవాడు మీకు ఎదురుగుండా సాక్ష్యాలుగా ఉన్నారు. తేలికగా ఉంటారండి వాళ్ళు. ఇంకా ఏదో కావాలి, అది పొందాలి, ఇది పొందాలి, పరుగులాడరండి. ఎందుకంటే పరమాత్మ గుణాలు, శక్తులు అనుభూతిలోకి వచ్చాయి. ఎంత వీలైనంత వరకు ఎంత తగ్గించుకుంటే అంత తగ్గించుకుంటారో, వీలైనంత వరకు అందరికీ ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారో, అందరికీ జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తారు, స్వయాన్ని ప్రతినిత్యము ఆత్మానుభూతి చేసుకునే అభ్యాసం చేస్తారు, పరమాత్మతో ప్రతి నిత్యము కూడా కొన్ని గంటలు గడుపుతారు. అటువంటి విధంగా చేసేటువంటి ప్రక్రియ వర్తమానంలో నడుస్తున్నది, గుర్తుపెట్టుకోండి. నిర్ద్వంద్వో ఈ మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే అన్నాడు ఆఖరి పంక్తి. ఎప్పుడైతే మీరు అటువంటి ఒక దృష్టికోణములో అర్థం చేసుకున్నట్లయితే మీరు చేసే కర్మలు అది కర్మ బంధనములోకి దారి తీయదు అంటున్నాడు. కార్మిక్ బాండేజ్ అంటాడు. ఎప్పుడైతే బాండేజ్ అంటారు, ఈ మామూలుగా మీకు లౌకికంలో కూడా పెద్ద పెద్ద ఆధ్యాత్మిక ఉపన్యాసకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ ఈ కర్మ బంధనము, ఈ కార్మిక్ బాండేజ్ అన్న పదాలు వాడుతూ ఉంటారు. కానీ అర్థం మనకి ఇంకా స్పష్టం చేయలేరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి పరమాత్మ పరిచయం లేదు కాబట్టి. ఇక్కడ కర్మ బంధనము అంటే ఆత్మలో నిక్షిప్తము కాబడినటువంటి సంస్కారాలు కుళ్ళిపోవడం అన్నమాట. అంటే ఆత్మని అధోగతి పాలు చేయడం అన్నమాట. అది ఎప్పుడు జరుగుతుంది? లౌకిక కర్మలు, భౌతిక కర్మలు, ఇంద్రియ సుఖాలను కోరుకొని కాంక్షించేటువంటి కర్మలు, ప్రతి ఒక్కరిని మనం ద్వేషించే కర్మలు, ఇటువంటి కర్మల ద్వారా మీకు అవి సమకూరుతాయి. ఇక్కడ అందుకని ఏమంటున్నాడు? ఎప్పుడైతే నీవేం చేస్తావు? నిత్య సన్యాసి యొక్క లక్షణం చెప్తున్నాడు కదా, యోన ద్వేష్టిన కాంక్షతి, అది పెట్టుకుంటావో ఆటోమేటిక్ గా నిర్ద్వంద్వ స్థితిలోకి వస్తావో. నీవు అటువంటి దృష్టికోణములో, అటువంటి మానసిక స్థితిలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను బంధించవు. దానికి రిజల్ట్ ఏంటంటే సుఖం అన్నాడు.
సుఖం అంటే ఏంటి అక్కడ? అతీంద్రియ సుఖము అని అర్థం అండి. అర్థమైందండి? ఇక్కడ సన్యాసి అన్న పదం అక్కడ మామూలుగా మనం వర్తమానంలో చూసే సన్యాసుల గురించి చెప్పడం లేదండి. ప్రతి ఒక్కడు సన్యాసం కావచ్చు అంటున్నాడు. నిత్య సన్యాసి. కేవలం ఈ లక్షణాలు మనం అవలంబిస్తే సరిపోద్దండి. ఏమనుకుంటున్నాడు? ఆంతరికంగా మనం చేయాల్సిన సన్యాసం అనమాట. అప్పుడే ఆంతరిక జగత్తులోకి మనం ప్రయాణం చేసినట్లయితే, ఆంతరిక జగత్తులోకి ప్రయాణం చేయడం అంటే ఏంటి? నాలో ఉన్నటువంటి ఆత్మని గుర్తించటం. అర్థమైందండి? శరీరములో, భృకుటి మధ్యలో చైతన్య శక్తి రూపంలో ఉన్నటువంటి ఆత్మని మనం ఏం చేయాలి? గుర్తించాలి. ఆత్మ అనుభూతి అప్పుడు వస్తాం. ముందు అసలు ఏమిటి? ఆత్మ జ్ఞానమే లేదు. కేవలం ఆత్మ అన్న పదం తెలుసును. కానీ దీన్ని గుర్తించలేదు కదా! అర్థమైందండి? అందుకనే ఇక్కడ ఎప్పుడైతే గుర్తిస్తామో ఈ శక్తులు, గుణాలు మనలో ఆటోమేటిక్ గా వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేస్తామండి? చక్కగా మనం అందరినీ గౌరవిస్తాము. పరమాత్మ దివ్య కర్తవ్యం ఏదైతే ఉందో, ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేస్తాం. దుష్ట కర్మలు, పాప కర్మలు మన డిక్షనరీ నుంచి తొలగిపోతాయి. అర్థమైందండి? కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు ఇవన్నీ వికారాలుగానే ఏ శాస్త్రంలోనైనా తీసుకోండి, వివిధ ధర్మాలకు చెందిన, వివిధ ఇతర ధర్మాలకు చెందిన శాస్త్రాలనైనా తీసుకోండి, ఎక్కడా కూడా నువ్వు క్రోధము చేసినప్పటికీ స్వర్గంలోకి వెళతావు. కామ వికారాన్ని విడిచిపెట్టకపోయినా స్వర్గంలోకి వెళతావు. భౌతిక ఇంద్రియ సుఖాల కొరకు ఈ కామనలు ఏవైతే ఉన్నాయో, ఈ సాధనాలు, ధనము కూడబెట్టుకుంటే ఫలానా డబ్బు ఈ ఫలానా వాడికి ఇస్తే నీవు స్వర్గంలోకి వెళతావు. ఎక్కడైనా ఉందా చెప్పండి? లోభగుణము, నువ్వు అదే ప్రతినిత్యం ప్రతి క్షణము ఎలాగ డబ్బును ఆర్జించుకోవాలి అని చెప్పుకుంటే నువ్వు స్వర్గంలోకి వెళతావు. ఎక్కడైనా ఉందా? వికారాలు అంటే వైసెస్. వైసెస్ అంటే వైసెస్ వరల్డ్కి వెళ్తాం మనం. రైటియస్ వరల్డ్కి వెళ్ళాం. రైటియస్ వరల్డ్ అంటే సత్య త్రేతాయుగాలు. విషియస్ వరల్డ్ అంటే ద్వాపర కలియుగాలు. భౌతిక దేహభ్రాంతిలో గడిపేటువంటి యుగాలు రెండు, ఆధ్యాత్మిక చింతనలో, ఆత్మ చింతనలో గడిపేటువంటి యుగాలు రెండు. అర్థమైంది? ఒక్కసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి. అంటే అక్కడ సన్యాసి అంటే వస్త్రాలు, ఇక్కడ భగవంతుడు నువ్వు బాహ్యంగా వస్త్రాలు మార్చుకోవడము కరెక్ట్ కాదని చెప్పడం లేదు. ఇల్లు వాకిలి విడిచిపెట్టడం కరెక్ట్ కాదని చెప్పడం లేదు. మామూలుగా సన్యాసులు అంటే ఏం చేస్తున్నారు? సమాజంలో ఉండే సన్యాసులు వస్త్రాలు మార్చుకుంటున్నారు, కట్టుబొట్టు మార్చుకుంటున్నారు, భార్య పిల్లల్ని విడిచిపెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. దీన్ని భగవంతుడు ఖండించడం లేదు. దీన్ని భగవంతుడు సమర్థించడం లేదు, ఖండించడం లేదు. నువ్వు చేయొచ్చు, కానీ నీవు ఆంతరికంగా ఆత్మజ్ఞానం పొంది ఉండాలి. పరమాత్మ తత్వాన్ని గ్రహించి ఉండాలి. పరమాత్మతో నిత్యము యోగము చేసుకుంటూ సంస్కార పరివర్తన చేసుకునే విధానములోకి రావాలి. అప్పుడే నీవు నిత్య సన్యాసి అంటున్నాడు. ఒకసారి జాగ్రత్తగా వినండి. జ్ఞేయ స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఇది ఇందులో తత్వం మనం అర్థం చేసుకున్నాం చూసారా? అప్పుడే మనము అసలైనటువంటి సుఖము, స్థాయిగా ఉండేటువంటి సుఖము, ఎప్పటికీ ఆనందంగా ఉండే సుఖం, ఇదంతా కూడానండి యథార్థం అండి. ఇది ఏదో ఊహాజనిత విషయం కాదు. మీరు ఇప్పటికిప్పుడే మీరు అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయొచ్చు. ఆ సుఖము అనుభవం కానంత వరకు మీరు కేవలము కొనుక్కునే సుఖం అనమాట. డబ్బుతో కొనుక్కుంటే వచ్చే సుఖంనే మీరు దాన్నే శాశ్వత సుఖం అనుకుంటున్నారు. కానీ అది అశాశ్వతము, అనిత్యము అంటున్నాడు భగవంతుడు. 5వ అధ్యాయంలోని 3వ శ్లోకంలో భాష్యకారులు చెప్పిన విధానం కూడా తెలుసుకుందామండి. కార్యక్రమాన్ని సంపన్నం చేసుకుందాం. 5వ అధ్యాయంలోని 3వ శ్లోకం అండి. మహాబాహో, ఎవ్వరిని ద్వేషింపని, దేనిని కాంక్షింపని కర్మయోగిని. అక్కడ కర్మయోగం అనమాట. ఎందుకు ఇవన్నీ కుదరాలంటే యోగం రావాలి కదా, పరమాత్మతో యోగం కావాలి. కర్మయోగిని నిత్య సన్యాసిగా ఎరుంగవలెను. అంటే ఇక్కడ నిత్య సన్యాసి యొక్క సత్యమైన నిర్వచనాన్ని భగవంతుడు మనందరికి ఇస్తున్నాడు. అంటే ప్రతి ఒక్కరు ఈ విధంగా ఈ లక్షణాలు పొందినటువంటి మహాబాహో, ఎవరిని ద్వేషింపని, దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా ఎరుంగవలెను. ఏలనన రాగద్వేషాది ద్వంద్వములను, అక్కడ నిర్ద్వంద్వం అన్నాడు చూసారా? రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించిన వాడు అవలీలగా సంసార బంధముల నుండి ముక్తుడగును. అర్థమైందండి?
సంసార బంధనం నుంచి ముక్తి అయి సదా శాంతిగా, సుఖంగా, ఆనందంగా, బ్రహ్మాండంగా జీవితాన్ని కొనసాగించాలంటే మనము నిత్య సన్యాసిగా కావాలి. ఆ విధంగా కావాలంటే ఎవరిని మనం ద్వేషించకూడదు. ఏ భౌతిక సాధనాలని పెంచుకునేటువంటి కాంక్షలను, కోరికలను మనం తగ్గించుకోవాలి అని చెప్తున్నాడు భగవంతుడు. ఇక్కడతో మనం ఈ చర్చని ముగించుకుందాం. రాబోయే ఎపిసోడ్లో మరొక అద్భుతమైనటువంటి శ్లోకంలోని లోతైన తత్వాన్ని మనము చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వాన్ని సవివరంగా విశ్లేషించిన శ్రీ వినోద్ గారికి ధన్యవాదాలు.